ప్రభుత్వం అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెచ్చిన జీఎస్టీపై నల్గొండ జిల్లాలో మిశ్రమ స్పందన వస్తోంది. వినియోగదారులకే కాదు వ్యాపారులకి సైతం జీఎస్టీపై ఇంకా అవగాహన లేదు. ఇక వెంటనే దీనిపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు. నల్గొండ పట్టణంలోని నెహ్రూగంజ్ మార్కెట్ నుంచి జీఎస్టీ గురించి మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఒకే పన్ను ఒకే దేశం ఒకే విపణి అంటూ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని అఫీషియల్గా ప్రారంభించడం జరిగింది. మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా కేంద్రంలో ఎప్పుడు రద్దీగా ఉన్నటువంటి ఒక గంజి బజార్లో ఉన్న నెహ్రూ గంజి బజార్గా ఉన్నటువంటి ఈ బజార్లో వ్యాపారులు కావచ్చు, వినియోగదారులకు సంబంధించి జీఎస్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకుని అమలు చేసిన నేపథ్యంలో వ్యాపారులు కావచ్చు, వినియోగదారులు ఏమంటారు మనతో మాట్లాడదాం. ఎట్లా ఉంటుందండి జీఎస్టీ దీనికి సంబంధించి అమల్లోకి వచ్చింది కదా? ట్రేడింగ్ వర్గాలపైన ఈ ప్రభావం చాలా బాగా పడుతుంది. ఎందుకంటే 5% మల్టీనేషనల్ కంపెనీలు తయారు చేస్తున్న 5% వాటికి పిస్తా బాదం పైన 5% వేస్తే రెగ్యులర్ తినే సౌత్ ఇండియా వాళ్ళందరూ తినే ఇడ్లీ దోశ పైన 18% వేశారు. ఇక్కడ సాధారణ పబ్లిక్కి నష్టమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి బ్రెడ్ వచ్చేసి బ్రాండెడ్ అయినా అన్బ్రాండెడ్ అయినా 0 కింద చేశారు. అదే రైస్ వచ్చేసి 5%లో పెట్టారు, బ్రాండెడ్ అయితే 5% అంటున్నారు. రైస్లో వచ్చేసి కల్తీ జరిగే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. ఇది అరికట్టడానికి స్కోప్ ఉంది. దీన్ని దయచేసి గవర్నమెంట్ కూడా ఆలోచించాలని ఒకటి చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ మన గవర్నమెంట్కు ఇంతవరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయలే. ట్రేడింగ్ వర్గాలకి జిఎస్టీ అంటే ఏందో తెలియని పరిస్థితిలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అసలు ఏంటి, సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలా పోవాలో తెలియని పరిస్థితిలో మూలిగనక మీద తాడికాయబడ్డట్టు వీళ్ళని కూర్చోబెట్టి జీఎస్టీ అనే వరకు సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలియదు. సాధారణ బిజినెస్ ట్రేడింగ్ వర్గాలకి సాఫ్ట్వేర్ సిస్టమే తెలియదు. సాధారణంగా బిజినెస్ చేసే వాళ్ళకి ఎట్ ఏ టైం సాఫ్ట్వేర్ చేయాలి, కంప్యూటర్లో బిల్లు చేయాలంటే చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ సెక్టర్ నుంచి వీళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి. ఈ 3 నెలల ట్రైనింగ్ పీరియడ్ అంటున్నారు. ఈ 3 నెలల ట్రైనింగ్ పీరియడ్ గవర్నమెంట్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరిని వాళ్ళు చేసిన తప్పులని ఎత్తి చూపి ఇది తప్పు జరుగుతుంది, ఇది సవరించుకోరని చెప్పాలి తప్ప ప్రతి ఒక్కరిపైన భయభ్రాంతులు చేసి కేసులు బుక్ చేసే ప్రయత్నం డిపార్ట్మెంట్ చేయొద్దు. దీనిపైన గవర్నమెంట్ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండొద్దని నా ఒపీనియన్. మీరు ఎన్నేళ్ళ నుంచి వ్యాపారం చేస్తారు, ఇప్పుడు వినియోగదారులు ఈ రోజు నుంచి కూడా వస్తారు, ఎట్లా ఇబ్బందిగా ఫీల్ అవుతారో వాళ్ళకి మీరేం చెప్తారు? అమల్లోకి వచ్చినాయి రాని కస్టమర్కి కూడా అర్థం అవ్వట్లేదు, నిపుణులకు కూడా కొందరికి. ఇంకా వాళ్ళు కూడా మా ఆడిటర్ దగ్గరికి పోయి కూడా అడిగితే కూడా మీరు ఫస్ట్ తర్వాతనే కలవండి, మేము క్లియర్గా మీకు సర్టిఫికేట్ ఇస్తాము, మీకు ఏమున్నా కూడా మేము ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి ఉన్నది. అన్నీ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్న తర్వాత మాకు వస్తుంది. మాకు ఎమ్మటి ఇలాంటి ఆడిటర్లకి కొన్ని కన్ఫ్యూజులేజీలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని చట్టపరిత్యం తీసుకొని శిక్షారాధులు చేయకుండా మమ్మల్ని గవర్నమెంట్ చూసుకుంటూ ఆఫీసర్లు కూడా మమ్మల్ని భయపెట్టకుండా వ్యాపారాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ మేము కూడా మీకు సహకరిస్తాం. మాకు అందులో జర ఎలిజిబిలిటీ ఇచ్చి చేసుకుంటూ పోవాలి. ఒకే ట్యాక్స్ విధానం వచ్చింది కదా, మీ వ్యాపారం ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఈ ఒకే ట్యాక్స్ విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒకే ట్యాక్స్ ఒకే అంటున్నారు. ఇప్పటి వరకు మేము టీఓటీ ఆ రకంగా కట్టేస్తున్నాము. ఇది ఏ రకంగా అవుతుంది ఏమీ అవగాహన వస్తలేదు. ఎవరైనా అడిగినా కానీ వస్తుంది 2 రోజుల తర్వాత క్లియర్ చేస్తామని చెప్తున్నారు. వినియోగదారులు ఏమంటారు మీ దగ్గరికి? వినియోగదారులు ఏవి ఎదిగాయి ఏవి తగ్గాయి అని అడుగుతున్నారు. మాకు ఇప్పుడు ఆడిటర్ని అడిగినా ఎవరిని అడిగినా ఇంకా ఏది డిసైడ్ కాలే, చెప్తాము 2 రోజుల తర్వాత అని చెప్తున్నాం. కొనుగోలు ప్రభావం ఉందా? కొనుగోలు ఈ జీఎస్టీ రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది, కొనుగోలు మీద ప్రభావం ఉంటుందంటే ఖచ్చితంగా మీ మార్కెట్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? మార్కెట్ 1-2 నెలల వరకు మాత్రం మాకు వ్యాపారాలు అయితే నడవు. ఎవరు చేతి తగ్గింది, ఏవి పెరిగింది, గుడ్లకు ఉన్నదా, ట్యాక్స్ పాలకు ఉన్నదా, అవి ఉన్నాయా, ఏమి ఉన్నాయని అడుగుతున్నారు. మాకు ఏది తెలియని పరిస్థితి. మాకు దీనిపైన అవగాహన కల్పించి ఏది ఏ రకంగా చేయాలనేది శిక్షణ ఇప్పించి మాకు వ్యాపారం సబబుగా చేసేందుకు సహాయపడగలరు. అయితే జీఎస్టీ మీద అవగాహన కల్పించేందుకు ఏదైతే కొన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా కోరుతున్నారు. మొత్తంగా చూసినట్లయితే జీఎస్టీకి సంబంధించి 3 జిల్లాల్లో ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే చెక్ పోస్టులు మూతపడిపోయాయి, ఏదైతే కమర్షియల్ ట్యాక్స్. మరోవైపు ఒకే పన్ను ఒకే విధానం కూడా ఖచ్చితంగా అమలు జరిగేటువంటి సందర్భం కనిపిస్తుందని చెప్పేసి కూడా వ్యాపార వర్గాలు, వినియోగదారులు అంటున్నారు. ఇది జీఎస్టీకి సంబంధించినటువంటి తాజా అప్డేట్. నల్గొండ పట్టణం నుంచి కెమెరామెన్ రవితో అశోక్, HM టీవీ, నల్గొండ.